రైతు సోదరులకు నమస్కారం. మీరు తెలుసుకోబోయే పంట పుచ్చకాయ, వాటర్ మిలన్. అయితే ఈ పంట గురించి తెలియజేసుకోవడానికి ముందుగా ఈ పంట యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. పుచ్చకాయ అనగానే ఎరుపు కలర్లో ఉంటుంది. రోడ్ మీద ఎక్కువగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తింటాం అనే విషయం ఒకటే చూస్తాం. బట్ విషయం అది కాదు. ఆ రెడ్ కలర్ ఉండడానికి లైకోపిన్ అనే ఎంజైమ్ అవసరం పడుతుంది. అందుకోసం రెడ్ కలర్లోకి ఉంటుంది. దీంట్లో 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం, ప్లస్ వెయిట్ గెయిన్ అయ్యేటోళ్ళకు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ పుచ్చకాయ ఉపయోగపడుతుంది. ప్లస్ డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి, జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ వాటికి సంబంధించి క్లియర్ అవ్వడానికి ఈ పుచ్చకాయ అనేది ఉపయోగపడుతుంది. ఇది పుచ్చకాయ యొక్క ఉపయోగాలు. అయితే తేలికపాటి నేలలు, ఎటువంటి నేలలైనా తేలికపాటి నేలల్లో నీరు ఎక్కువగా ఇంకిపోకుండా తేలికపాటి నేలల్లో దీన్ని పండిస్తారు. అయితే ఈ పుచ్చకాయ పంట అనేది ఓన్లీ రబీ సీజన్లో మాత్రమే వేసుకుంటారు. రబీ సీజన్లోనే ఎందుకు వేసుకుంటారు అనే విషయానికి వస్తే, ఈ రబీ వాతావరణానికి మాత్రమే సెట్ అయిపోతుంది. దీని యొక్క పెరుగుదల, దీని యొక్క వాతావరణ పరిస్థితులు అనేటివి రబీ వాతావరణానికి మాత్రమే సరిపోతుంది. అక్టోబర్ చివరి వారం నుంచి కానీ నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ లోపు రైతు సోదరులు వేసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం ఇది. అప్పటి నుంచి మార్చి, ఏప్రిల్ వరకు ఇది చేతికి వస్తుంది. దీని యొక్క కాల వ్యవధి 90 నుంచి 110 రోజులు, 120 రోజుల వరకు దీని యొక్క కాల వ్యవధి ఉంటుంది. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటూ పోతే సీడ్ రేట్ అనేది 600 గ్రామ్స్ టు 700 గ్రామ్స్ వరకు మాత్రమే అవసరం పడుతుంది. సీడ్ అనేది చిన్నగా ఉంటుంది. ప్లస్ డిస్టెన్స్ అనేది ఇంత దూరం ఉంటుంది. ఇది మల్చింగ్ సీట్ వేసి తీసేసిండ్రు. ఇంత దూరం ఉంటుంది కాబట్టి ఏమంటారు, ఈ 2 ఫీట్స్ ఉంటుంది. ఈ 2 ఫీట్స్ ప్లాంట్ టు ప్లాంట్ 60 సెంటీమీటరు, 2 ఫీట్స్ ఇంటూ 60 సెంటీమీటర్స్ ప్లాంట్ టు ప్లాంట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఒక ఎకరాకు అంతవరకు సరిపోతుంది. పుచ్చకాయని మనము క్లియర్గా మల్చింగ్ సీట్ వేసిన దాంట్లో మనం ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాం. మల్చింగ్ సీట్ వేయకుండా కూడా వేస్తారు. మల్చింగ్ సీట్ వేసుకున్న దానికి మనం జనరల్గా భూమి మీద వేసుకున్న దానికి తేడా ఏంది అనే విషయానికి వస్తే, ఈ రెండు ఇక్కడ తేడా మనం గమనించాల్సింది ఏంటంటే, మల్చింగ్ షీట్ మీద వేసిన దానికేమో కాయ అనేది ఈ విధంగా మల్చింగ్ షీట్ మీదనే ఉంటుంది. కాయ అనేది పాడవదు. మొదటి విషయం, కాయ అనేది పాడవదు. లోపల మల్చింగ్ షీట్ మీద వేస్తాం కాబట్టి కాయ అనేది పాడవదు. తర్వాత పెస్ట్ అండ్ డిసీజు, ఈ పురుగులు మరియు తెగుళ్ళు, ఈ యొక్క సామర్థ్యం అనేది వీటికి పురుగులు, తెగుళ్ళు అనేటివి ఎక్కువగా అటాక్ అవ్వవు. తర్వాత ఫర్టిలైజర్ అనేటివి డ్రిప్ ద్వారా ఇస్తారు కాబట్టి, ఆ ఫర్టిలైజర్ అనేది డ్రిప్ ద్వారా ఇస్తారు కాబట్టి ఫర్టిలైజర్ కూడా క్లియర్గా వాటికి చేరుకుంటుంది. ఇది ముఖ్యమైన విషయము. తర్వాత కలుపు అనేది మనం జనరల్గా వేసుకునే దాని మీదనేమో కలుపు అనేది జర ఎక్కువ వస్తుంది. ఈ యొక్క మల్చింగ్ షీట్ మీద వేసుకునే దాని మీదనేమో కలుపు అనేది తక్కువ ఉంటుంది. కలుపు ఉధృతి అనేది తక్కువ ఉంటుంది. ఇది జనరల్గా వేసుకునే దానికి, డైరెక్ట్ భూమి మీద వేసుకునే దానికి, ఈ మల్చింగ్ షీట్ మీద వేసుకునే దానికి ఉన్న డిఫరెన్సు. అయితే దీనికి సంబంధించి ఫర్టిలైజర్ విషయానికి మనం విత్తనం ఈ మల్చింగ్ షీట్ మీద వేసుకున్నాం కాబట్టి దీని గురించి ఇట్లా చెప్తున్నాం. ఒకవేళ బయట వేసుకుంటే మనం దున్నుకున్న తర్వాత ఒక 2 టన్నుల ఎరువులు, 2 టన్నుల పశువుల పేడ, దాంతోపాటుగా మనం దున్నుకున్న తర్వాత విత్తనం వేసుకున్న తర్వాత పెండిమిథిలిన్ అనే హెర్బిసైడ్ వీడిసైడ్ని మనం వేసుకుంటే ఆటోమేటిక్గా వీడ్స్ అనేటివి, కలుపు మొక్కలు అనేటివి ఎక్కువ రానియకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనికైతే పెండిమిథిలిన్ అట్లాంటివి ఏం ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్ ఫర్టిలైజర్ వేసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి దశలు అనేటివి 4 దశలు ఉంటాయి. ఒకటి విత్తనం విత్తుకున్న తర్వాత విత్తుకునే దశ ఒకటి, మొలకెత్తే దశ ఒకటి. మొలకెత్తిన తర్వాత 30 నుంచి 40 రోజుల కాల వ్యవధిలో
ఏమంటారు దాన్ని రెసిస్టెంట్ పవర్గా అది పెరుగుదల దశ ఒకటి. ఆ పెరుగుదల తర్వాత ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేస్తుంది, పూత దశ వస్తుంది, తర్వాత ఈ కాయ దశ వస్తుంది. ఇది దీంట్లో ఉండే వివిధ రకాల దశలు, ఈ పండులో ఉండే వివిధ రకాల దశలు. అయితే ఫర్టిలైజర్ అనేది మనం దీనికి డ్రిప్ ద్వారా వేసుకుంటాం కాబట్టి ఫర్టిలైజర్ అనేది 13-0-45 కానీ 9919 కానీ వాటిని ఆ డ్రిప్పు దానికి సంబంధించిన దాంట్లో ఆ ఫిల్టర్లలో వేసుకుంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంటుంది. ఈ ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఖచ్చితంగా డ్రిప్ అనేది మనము 4-5 రోజులకు తడి కానీ వారం రోజులకు తడి కానీ ఇస్తుంటాం కదా, ఆ సందర్భంలో ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. అది ఫర్టిలైజర్ సంబంధించిన అంశము. ఎట్లా అంటే దీనికి ఫర్టిలైజర్ అనేది సమపాలలో కావాలి. ఎన్ కానీ పి కానీ కే కానీ అన్నీ సమపాలలో కావాలి. అంటే 1:2:1:1:1. ఎందుకు సమపాలలో కావాలంటే నత్రజనేమో ఈ ఆకులు కాయలు ఈ వీటికి అన్ని పెరుగుదలకు అవసరం పడుతుంది. దాని తర్వాత పొటాషియము వేరు వ్యవస్థ ప్లస్ కాండ వ్యవస్థ ఇవి పెరగడానికి, భాస్వరం అనేది వేరు వ్యవస్థ మరియు కాండ వ్యవస్థ పెరగడానికి, పొటాషియము కంప్లీట్గా ఈ కాయ యొక్క సైజు, కాయ పిందె పెరిగిన తర్వాత పిందె రాలిపోకుండా ఉండడానికి, కాయ వృద్ధి పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ 13-0-45 తర్వాత 9919 వీటితో పాటుగా ఫార్ములా 6 అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సి అవుతుంది. ఫార్ములా 6 వేసుకోవడం ఏమవుతుందంటే ఈ కాయ అనేది ఏర్పడిన తర్వాత ఈ కాయ అనేది పగిలిపోకుండా, ఫ్రూట్ క్యాకింగ్ అనేది అవ్వకుండా, తర్వాత కాయ అనేది ఏపుగా పెరిగి బరువుగా పెరిగి అన్నీ సరిగా సెటరేట్ అయిపోతాయి. దానికి మనం ఫార్ములా 6 అనేటివి వేసుకుంటే ఇట్లాంటి వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు. దీని తర్వాత మనము నెక్స్ట్ దీంట్లో ఉండే తెగుళ్ళ గురించి తెలియజేసుకుందాం. దీంట్లో ప్రధానంగా బూడిద తెగులు వస్తుంది. బూడిద తెగులు దీని మీద ఈ విధంగా తెలుపు వర్ణంలో వచ్చేది, ఇది బూడిద తెగులు. ఈ బూడిద తెగులు అనేది ప్రధానంగా వస్తుంది. ఈ బూడిద తెగులకు వెటబుల్ సల్ఫర్ దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ బూడిద తెగులు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఆల్రెడీ తెలియజేసినాము. బూడిద తెగులు రావడానికి ప్రధాన కారణం వాతావరణంలో తేమ అనేది అధికంగా పేరుకపోవడం వలన ఆ పొగమంచు అనేది అలా ఆకుల మీద పడడం, అది అనేది కంప్లీట్గా పక్క జరగకుండా ఆకు అనేది కిరణజన్య సమయక్రియ జరిపించుకోకుండా ఆటోమేటిక్గా అట్లే మిగిలిపోవడం ద్వారా అది ఏమవుతుందంటే ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. దాని ద్వారా ఆ ఫంగస్ అనేది పెరిగి బూడిద తెగులు అనేది వస్తుంది. ఇది బూడిద తెగులకు సంబంధించిన అంశము. బూడిద తెగులకు మైకోబిటానిల్ కానీ తర్వాత వెటబుల్ సల్ఫర్ కానీ అటువంటి వాటిని పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ దీంట్లో ప్రధానంగా పాంపొడ తెగులు వస్తుంది. ఈ ఆకులలో ఈ పాముల ఆకారంలో చిన్నగా ఇలా తిరిగి వస్తుంటుంది. దానికి అజాక్స్ట్రోబిన్ డిఫ్కోనజోలు ఆ కాంబినేషన్లో మందులు పిచికారి చేసుకుంటే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన ఇవి 2 మాత్రమే ప్రధానంగా వచ్చేటి. ఇంకోటి డౌనీ మిల్లు అనేది వస్తుంది. డౌనీ మిల్లు పైన ఎండాకు తెగులు అనేది వస్తుంది. ఈ కారణాలు అనేది ఎండిపోతుంటుంది. ఇది కార్బండైజం మ్యాంగోజబ్ లాంటివి విత్తనం కార్బండైజం మ్యాంగోజబ్ లాంటివి వేసుకున్నట్లయితే సరిపోతుంది, పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ వీటిలో ప్రధానంగా వచ్చే తెగుళ్ళు అయితే ఇవి. తర్వాత పురుగుల గురించి తెలియజేసుకుందాం. అయితే పురుగుల గురించి తెలియజేసుకునే విషయంలో ప్రధానంగా ఏముంటుందంటే, ఒకటి తెల్లదోమ, పేనుబంక, పచ్చదోమ, తామర, ఈ నల్లి, మహా అయితే అప్పుడప్పుడు రేర్గా పంప్కిన్ బీటిల్ అనేది. ఎందుకంటే అవి రెండు ఇది కానీ అది పంప్కిన్ కానీ అదే పంప్కిన్ బీటిల్ కానీ ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి అది కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 4-5 వస్తాయి. వీటికి ప్రధానంగా ఇవి వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా వీటికి ప్రతిసారి మందు కొట్టుకోవడం కరెక్ట్ కాదు.
మనం వీటిని పిచికారీ వీటికి పురుగు మందులు పిచికారీ చేసుకోవడం కంటే ప్రధానంగా ఏం చేయాలంటే ఎకరకు కనీసం అట్లా అక్కడక్కడ కనీసం ఎకరకు తెలుపు, పసుపు, తర్వాత నీలిరంగు ఈ 3 రకాల జిగురు పెట్టాలనేది కంపల్సరీ మనము పెట్టుకుంటే ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర, ఈ నల్లి, పంకిన్ బీటీలు వీటిని అన్నిటిని మనం నివారణ చేసుకోవచ్చు. ప్రధానంగా ఫస్ట్ చేయాల్సింది అయితే వాటిని ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. కాయకు వీటికి మందు అనేది ఎక్కువ పడకుండా సెట్ అయిపోతుంది, అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ అవి పెట్టినా కానీ వచ్చినాయంటే ఆ టైంలో మనము 3000 ppm కానీ 10,000 ppm కానీ 5,000 ppm కానీ వేప నూనెను పిచికారి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సెటరేట్ అయిపోతాయి. వేప నూనెతో అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. వేప నూనెతో కూడా కంట్రోల్ కాకుండా అక్కడక్కడ మిగిలిపోయినాయి అనుకుంటే మనం వేప నూనె కాకుండా కూడా అక్కడక్కడ మిగిలిపోయినాయి అంటే ఫిప్రోనిల్ కానీ ఇమ్డాక్లోప్రిడ్ కానీ వాటిని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగులు అనేటివి నాశనం అవ్వడం జరుగుతుంది. మంచి దిగుబడి అనేది వస్తుంది. ఎకరాకు ఈ పుచ్చకాయ అనేది ఎకరాకు 70 నుంచి 90 టన్నులు పర్ ఎకర్ చొప్పున వస్తుంది. అందరూ పాపులర్గా వాడే హైబ్రిడ్ వెరైటీ షుగర్ బేబీ వెరైటీని అందరూ పాపులర్గా వాడుతున్నారు. ఇది పుచ్చకాయ సంబంధించిన తోట యాజమాన్యం సంబంధించిన అన్ని వివరాలు. రైతు సోదరులు మంచి యాజమాన్య పద్ధతులను పాటించి మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.